దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనం విందాము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నువ్వు ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనము. నీవు భయపడక మాట్లాడుము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ అధ్యాయం 5వ వచనము. పంటను మీకు మరలా నిత్తును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను ఆశీర్వదింపబడును. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనము. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనము. యుద్ధము యెహోవాదే. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనము. నీవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. నీవు బహుప్రియుడవు, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనము. నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. 121వ కీర్తన 6వ వచనము. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 8వ వచనము. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.